దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు ఒక వాక్య భాగముల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము చూసినట్లయితే 40వ వచనమును మనం చదువుకుందాం. ఇర్మియా 32:40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అంత అద్భుతమైన మాట. వారు నన్ను విడువకుండునట్లుగా వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ప్రభు అంటున్నాడు, నేనే పుట్టిస్తా అంటున్నాడు. హల్లెలూయా. వారు నన్ను విడువకుండా ఎప్పుడూ నాతో ఉండునట్లుగా, నన్ను వెంబడించున్నట్లుగా వారి హృదయాల్లో నేను ఒక కార్యం చేస్తాను. ఏంటా కార్యం అంటే, నా ఎడల వారిలో భయభక్తులను పుట్టిస్తాను. ఎంత గొప్ప కార్యం నిజంగా. దేవుడు మనందరి జీవితాలు, ఈరోజు మనము దేవుని ఎడల భయము భక్తి కలిగి మనం నడుస్తున్నామంటే ఆయన దానిని మనలో సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనను వెంబడించున్నట్లుగా, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండునట్లుగా ఆయన మనలో భయభక్తులను పుట్టించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట అక్కడ చెప్తాడు. ఏమంటాడంటే, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండునట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది అన్నాడు. దేవుడు మనల్ని క్షమించుట ద్వారా ఆయన ఎడల భయభక్తులు కలిగి మనం ఉండటం నేర్చుకున్నామంట. చూడండి ఒకసారి ఆ వాక్యం. కీర్తన గ్రంథం 130వ కీర్తన. 130వ కీర్తన ఇక్కడే కదా. 130వ కీర్తన చూసినట్లయితే 4వ వచనం 3-4 చదువుదాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒక ప్రశ్న. తర్వాత అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. జనులు నీయందు ఈరోజు భయభక్తులు ఎందుకు కలిగి ఉన్నారంటే, నీవు వారిని క్షమించి ఉన్నావు. ఇతరులు, మనుషులు కూడా మనల్ని, మన కుటుంబస్తులు, రక్త సంబంధులు, స్నేహితులు మనం తప్పిదము చేసినప్పుడు, వారు మనల్ని క్షమించినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుంది తెలుసా? వారి ఎడల ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. వారు మనల్ని ఓర్చుకున్న దాన్ని బట్టి వారి ఎడల మనకు ఇష్టము కలుగుతుంది, వారి ఎడల గౌరవం పెరుగుతుంది. చూడండి, దేవుని వాక్యంలో చూస్తున్నాం, జనులు నీయందు భయభక్తులు నిలుపుతున్నారు. ఎందుకంటే నువ్వు వారిని క్షమించి ఉన్నావు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించుట ద్వారా ఆయన భయభక్తులు నిలుపునట్లుగా చేసుకున్నాడు దేవుడే. నాకు ఇప్పుడు ఆ వాక్యం గుర్తొస్తుంది. మొదటి యోహాను పత్రిక, నాకు చాలా ఇష్టమైన వాక్యం. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అంటే అది మన గొప్పతనం కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇది. నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ చెప్తూ ఉంటాం. కానీ అది మనలో పుట్టింది కాదు, మనం తయారు చేసుకుంది కాదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం దీనికి సిమిలర్గా ఉండే వాక్యం అది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుని ప్రేమ మనం ఆయన ప్రేమించేటట్టుగా మనలో ఆ ప్రేమను పుట్టించింది, భయభక్తులను పుట్టించింది. హల్లెలూయా. మనము దేవుణ్ణి రోజు నమ్ముతున్నామంటే కూడా ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టే దేవుని మీద మనకు నమ్మకం పెరిగింది అంటాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట ఉంది. 16వ వచనం. ఇది కూడా నాకు ఇష్టమైన వాక్యాల్లో ఇది ఒక వాక్యం. 4:16 చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై, అంటే తెలుసుకున్న వారమై, అనుభవించిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము.
దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాం. అంటే నమ్మకాన్ని కూడా మనలో సృష్టించింది చెప్పాలి మీరు ఎవరు? దేవుని ప్రేమే. ఆయనను ప్రేమించేటట్టుగా మనలో ప్రేమను పుట్టించింది దేవుని ప్రేమే. ఇతరులను మనల్ని ప్రేమించేటట్టుగా చేసింది దేవుని ప్రేమే. ఈ విధంగా చూస్తే నిజంగా ఎన్నో విషయాలు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, వారు నన్ను విడవకుండా ఉండునట్లుగా నేను వారి హృదయాల్లో నా ఎడల భయభక్తులను నేను పుట్టిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఎడల ఈరోజు మనము భయభక్తులు కలిగి ఎంతో కొంత ఒక్కొక్క పర్సెంటేజ్లో ఉండొచ్చు, కానీ దేవుని ఎడల మనము భయము భక్తి కలిగి ఉన్నామంటే ఆయన మనలో చేసిన కార్యం, ఆయన దాన్ని మనలో పుట్టించి ఉన్నాడు, లేదంటే ఆయన మనకు నేర్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. 11వ చరణం చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చూసారా, దేవుని యందలి భయభక్తులు మనకు నేర్పబడితే మనం నేర్చుకున్నాము. ఏది భయభక్తులు? దేవుడు మనకు నేర్పించాడు. చాలా వాక్యాలు దీని కొరకు బైబిల్లో వ్రాసి ఉన్నాయి. వాటిని మనము ఒక్కొక్కటిగా త్వరగా మనము నేర్చుకోవడానికి మనము ముందుకు కొనసాగుదాం. ఏది ఏమైనా ఈరోజు మన అంశం ఏంటంటే భయభక్తులను నేర్పించుచున్న దేవుడు మన అంశం. హల్లెలూయా. తన ఎడల భయభక్తులను మనకు నేర్పించుచున్నటువంటి దేవుడు, నేర్పించినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ భక్తికి కారణము నీవు ప్రభువా, ఈ భయానికి కారణము నీవు ప్రభువా. ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కారణము నీవు ప్రభువా, ఇతరులను ప్రేమిస్తున్నానంటే కారణము నీవు ప్రభువా. దానిని నాలో సృష్టించిన వాడవు నీవే ప్రభు అని తిరిగి మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు ప్రభువా అని మనం ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు వారి బ్రతుకు దినములన్నిట్లో కూడా నాకు భయపడ నేర్చుకోవాలి, వారి పిల్లలకు నేర్పించాలి అన్నాడు. నేను వారికి నీ ద్వారా నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకోవాలి, తమ పిల్లలకు కూడా నేర్పాలి. ఏంటది? నా ఎడల భయభక్తులు కలిగి ఉండునట్లుగా అన్నాడు. కాబట్టి దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు, అన్యులమైన మనకు కూడా భయభక్తులు నేర్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్లో ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూడండి, ఒక్కసారి ఆ వాక్యాలను చదవడానికి సమయము సరిపోదు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం మీరు చూస్తూ, దేవుని యొక్క ప్రజల మధ్యలో దేశాన్ని అన్యజనులైనటువంటి వారు, దేవుణ్ణి ఎరగని వారు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాల్ని ఆక్రమించుకొని అక్కడ జీవిస్తూ ఉన్నారు. అయితే అడవిలో నుండి సింహాలు వచ్చి ప్రజలను చంపేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆ ప్రజల మీద సింహాలు, అడవిలో నుండి సింహాలు వచ్చి ప్రజలను చంపేస్తున్నాయంట. అదేంటి? అడవిలో ఉండవలసిన సింహాలు అడవిలో ఉండకుండా ఇలా, ఇది మామూలుగా జరుగుతున్న కార్యము కాదు. ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నాయి, తినేస్తున్నాయి. ఇది ఏదో కావాలని జరుగుతున్నట్టే ఉంది. ఏదో దారి తప్పిపోయి వచ్చి సింహం చంపింది అనేది కాదు. ఏదో పులి దారి తప్పి మన ఊరికి వచ్చింది అనేది కాదు. ఇదేదో శాపముగా, ఇదేదో కీడుగా అనిపిస్తుందని రాజు ఏంటి సంగతి అంటే, అక్కడ కొంచెం విషయాలు తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు కొంచెం ఉన్నారు చెప్పాలంటే. మరుగైన మనుషుల్లాగా అందులో ఉన్న వ్యక్తి అనుకోవచ్చు ఈయనను కూడా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు ఎవరైతే మనం నివసిస్తున్నారో మన ప్రజలకు ఈ దేశము యొక్క దేవుని యొక్క మర్యాద తెలియదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకే వారి దేవుడు సింహాలను పంపించి వీళ్ళందరినీ జనాల మీద పడేటట్టు చేస్తున్నాడు అన్నాడండి. అక్కడ రాసింది మీరు చదవండి. వారు దేవుని ఎడల భయభక్తులు లేని వారైనందుకు సింహాలు వచ్చి చంపేస్తున్నాయంట. చూసారా? భయభక్తులు లేకపోతే ఎన్ని నష్టాలు.
ఈ సింహం అనే దాని గురించి చెప్పినట్లయితే మరొక కోణంలో చూస్తే గర్జించు సింహము వలె అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండకపోతే సాతాను కూడా దొరుకుతాం. మనం శ్రమలు, శోధనలు, కీడులు, అనేకమైన విపత్తులు మనం ఎదుర్కొనకుండునట్లు దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండ మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో జనులకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట రాదు. మరి ఎలా అంటాడు అప్పుడు రాజు? ఎలా అంటే వీరికి ఈ దేవుని యొక్క మర్యాదను, అర్థమైందా? ఆయన దేన్ని ఇష్టపడతాడు, దేన్ని కోరుతాడో అవి ఈ ప్రజలకు తెలియకుండా ఉన్నది. ఈ దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, ఈ దేవుని ముందు ఎలా నడుచుకోవాలో ఒక యాజకుడు వచ్చి బోధిస్తే వీళ్ళు అప్పుడు చక్కగా ఉంటారు. అప్పుడు ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ శాపాలన్నీ ఆగిపోతాయి అని చెప్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండకపోతే నష్టాలు ఇక్కడ జరుగుతున్నాయి. దేవునికి ఇష్టలుగా ఉండని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి మనం విడుదల పొందటానికి, మనము నష్టములు పొందకుండా, శాపములు పొందకుండా, దేవునికి దూరముగా ఉన్నప్పుడు పొందే ప్రతి విధమైన కీడులను తప్పించుకొని ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం ఉండటానికి దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండట ప్రభువు మనలందరినీ ఒక సంఘముగా ఉంచి తన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో మనకు నేర్పిస్తున్నాడు. దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని మహిమపరచాలి. మనం నిజంగా ఎంతగా దేవుని మనం స్తుతించాలి. దాని గురించి బైబిల్లో చూసినట్లయితే మరి ఒక దేవుని యొక్క మార్గము అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది. వే ఆఫ్ ద గాడ్ అంటాడు, మార్గము అనేటువంటి మాట వాడాడు. తర్వాత ద లా ఆఫ్ ద గాడ్ అంటాడు, అంటే దేవుని యొక్క చట్టము అనేటువంటి మాట బైబిల్లో మరి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో దీనికి ఇలాంటి పదాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి కావలసినవి, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గాడ్ అంటాడు. అంటే దేవుడు కోరుకునేది ఏంటి, అవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మీకు టకీమని గుర్తుకు రావాలి. మీకా గ్రంథంలో దేవుడు నిన్నేం అడుగుతున్నాడు, ఇంతే కదా అంటాడు. అంటే దేవుడు కోరేది ఆయన బలిని, నైవేద్యమును కాదు కోరేది కదా. ఏం కోరుతున్నాడు? ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు అనేది మనం దేవుని యొక్క వాక్య సారాంశం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. కనికరాన్ని కోరుతున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి కావలసింది ఏంటి, దేవుని యొక్క మర్యాద ఏంటి, దేవుని యొక్క చట్టం ఏంటి, దేవుని యొక్క మార్గములు ఏంటి, అసలు దేవుని భయము కలిగి ఉండడం అంటే ఏంటి, భక్తి కలిగి ఉండడం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. నేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా నేర్చుకోవలసినవి కూడా ఉన్నాయి. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. ప్రభువు నేర్పించుకున్న వాటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మనం బైబిల్లో చూస్తే 2 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మందసాన్ని తీసుకొస్తూ ఉంటారు. మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎడ్ల కాలు జారింది, మందసం పడబోయింది. ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోబోయాడు. మందసాన్ని ఏమైపోయాడు? అక్కడికక్కడికే పడి చచ్చిపోయాడు. ఈ జ్ఞానం, ఏ జ్ఞానము? దేవుని మందసాన్ని మనము చేతితో ముట్టుకోవడానికి మనం అర్హులము కాదు అన్న ఈ భక్తులు ఉజ్జాకు ఆ సమయంలో ఏంటండి, ఆ సమయంలో లేకపోయింది. ముందు ఉండవచ్చు, కానీ ఆ గడియలో, ఆ సమయంలో, ఆ ఆతుర్తలో ఏంటండి దాన్ని ఏం కూడా పట్టించుకోకుండా సాహసం చేసి మరి ఆ మందసాన్ని పట్టుకోబోయాడు. ఏది ఏమైనా ఎలా పట్టుకున్నాడు, భయం ఉండా భయం లేక అనే విషయాలు పక్కకు పెడితే ముట్టుకున్నందుకు చచ్చిపోయాడు. కారణం ఏంటి అంటే గోదావరికి శాంతవర్ధన్ గారు వచ్చినప్పుడు చెప్పాడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇది బయలుపరిచాడని మొట్టమొదటిసారిగా ఆయన వాక్యం చెబుతున్నప్పుడు విన్నాను. అది వాక్యంలో ఉన్న విషయాలే దేవుడు ఆయన చెప్పిన విధానంలో ఆయన చెప్పాడు. ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో చెప్పాడు. మనం వాక్యం చదివితే అర్థమవుతుంది. యాజకులు మొయ్యవలసిన మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి తీసుకొస్తున్నారు. దేవుని ఎడల ప్రభు అంటాడు కదా మలాకి గ్రంథంలో, నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నేను తండ్రినైతే మీరు కుమారులైతే నన్ను గణపరిచే కుమారుడు ఏడి? దేవునికి ఇవ్వవలసిన మర్యాద, దేవునిలో కలిగి ఉండవలసిన ఆ యొక్క భయభక్తులు లేకపోవటం ద్వారా ఆ రోజు భయంకరమైన నష్టాన్ని, ఒక కష్టాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఎంత భయపడ్డారు చెప్పమంటారా? దావీదే భయపడ్డాడండి. ఎవరు భయపడ్డా? అసలు దావీదు భయపడు.
దేవునికి ఎంతో ఇష్టడుగా ఉన్నవాడు, దేవుని హృదయం ఎరిగినవాడు. వామ్మో, నేను ఏమో అనుకున్నాను, భయపడిపోయాడు దావీదు. ఈ మందసాన్ని నేను తీసుకొని పోలేను అన్నాడు. ఒక రోజు మధ్యలో ఒబేదేదేము అనేటువంటి ఇంటి దగ్గర ఆ మందసాన్ని ఏం చేశాడు? ఉంచేశాడండి. మంచి సబ్జెక్ట్, అది అద్భుతమైన సబ్జెక్టు. సడన్గా ప్రిపేర్ లేదు, ఏమీ లేదు, అకస్మాత్తుగా వచ్చేసి ఇంత భయంకరమైన మహిమతో ప్రభావముతో ఉన్న ఈ మందసం తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతానంటే మనం ఏం చేస్తామని, అమ్మ నేను ఒక 2 రోజులు ఉపవాసం ఉండాలంటారు. ఒబేదేదేము నిజంగా అసలు గొప్పవాడండి. మరుగైన మనుషులు ఆయన కూడా ఒకడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత యోగ్యంగా ఉన్నాడో నిజంగా కదా. స్వీకరించాడు దాన్ని. నేను అనుకుంటాను దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. అవకాశం ఇచ్చి ఉంటాడు. అరిమత్తయి యోసేపుకు అవకాశం ఇచ్చినట్టుగా ఈయనకు అవకాశం ఇచ్చాడు. కురేనీయుడైన సీమోను సిలువను మోసాడు. యేసుప్రభు సిలువ 1/2 కిలోమీటరో లేదా 2 అడుగులో. ఎంత అద్భుతం అండి, అసలు అవకాశం దొరికింది వాళ్ళకు. ఒబేదేదేము ఇంట్లో నేను అంటున్నా లీగల్గా రాదు. ఆ పరిస్థితి కలిగినందుకు అనుమతించాడు దేవుడు. మందిరములో ఉండవలసింది, యాజకులు పట్టుకోవలసిన మందిరము, ఆ యొక్క మందసము ఒబేదేదేము ఒక సామాన్య ఇంట్లోకి వెళ్ళింది. ఏం జరిగిందో తెలుసా? ఆయన ఇల్లు మొత్తం ఆశీర్వదించబడిందండి. హల్లెలూయా. ఇంట్లో ఉన్నవారందరూ ఆశ్రయించబడ్డారు. పశువులు దీవించబడ్డాయి. అసలు ఏం జరిగింది? వారి పొలం దీవించబడింది. వారికి గాడిదలు ఉంటే గాడిదలు దీవించబడ్డాయి. అంటే సంతాన వృద్ధి కలిగింది. అంత టోటల్గా బైబిల్ అంత క్లియర్ రాసింది. మరి అతడును అతని కుటుంబమును అతనికి కలిగిన సమస్తం మీద దేవుని ఆశీర్వాదం వచ్చేసిందంట. హల్లెలూయా. యోగ్యం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదకరమైన దేవుడుగా కనబడతాడు. అయోగ్యం దగ్గర దేవుడు భయంకరుడుగానే కనబడతాడు. అక్కడ అలానే కనబడింది మనకు. ఏది ఏమైనా దేవుని మర్యాద, దేవునిలో భయభక్తులు కలిగి ఉండే విషయంలో వారు అశ్రద్ధ వహించినందుకు ఏమైంది? ఒక శాపాన్ని అనుభవించారు, ఒక నష్టాన్ని చూశారు. దావీదు దానికి ఒక పేరు పెట్టాడు, వినాశనం ఇది అని పేరు పెట్టాడు. ఎంత భయకంపితుడైపోయాడో మీరు ఆలోచించాలి. కానీ మన జీవితంలో కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఉండకపోతే ఎన్నో 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 నష్టాలను, ఎన్నో చెప్పాలంటే ఒక అద్భుతమైన మాట అందరం గుర్తుపెట్టుకోవాలి మనం. అదేంటంటే కష్టపడి చేసి కొన్ని సంవత్సరాలు మనం భక్తి చేసి కట్టుకున్న గోపురం, భక్తి అనే గోపురం లేదా ప్రతిఫలాన్ని కొన్నిసార్లు అవివేకముతో మనం మాట్లాడిన మాటను బట్టి, చేసిన పనిని బట్టి సంవత్సరాల భక్తి కొన్నిసార్లు 50% కొట్టివేయబడుతుంది. 25%, 50%, 90% కూడా పోవచ్చు. కానీ ఈ సంపాదించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసావు, ఎన్ని వాక్యాలు దేవునికి వినిపిస్తే, ఎన్ని శ్రమలలో నువ్వు నేర్చుకున్నావు, ఎంతగా నీవు మితముగా ఉండి నువ్వు సంపాదించుకున్నావు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు నడిపిస్తుండే నడిచావు. కానీ భయభక్తులను విడిచినందుకు ఏంటంటే దేవుని భయాన్ని, భక్తిని విడిచి అశ్రద్ధగా ఉండి నిర్లక్ష్యముతో నేను కొన్నిసార్లు ప్రవర్తించినందుకు మన ఆశీర్వాదాలు కూడా కొట్టివేయబడతాయి. అలా జరగకుండా దేవుడు భయభక్తులను నేర్పిస్తున్నాడు. ఎంత స్తుతించాలి చెప్పండి. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నాకు నీ ఎడల ఎలా ఉండాలో, నేను ఎలా గణపరచాలో. ఓ రోజు దేవుడు అన్నాడు, ఇవన్నీ ఇవి చెప్పడానికి సమయం అయిపోతుంది. ఓ రోజు దేవుడు అన్నాడు ఇశ్రాయేలుతో, మోషేతో అన్నాడు, నేను మీతో రాను అన్నాడు. అదేంటి ప్రభువా, మీరు ఎట్లా అంటారో నాకు తెలియదా? మీరు లోబడనలోని ప్రజలు, లిటరల్గా రాసింది బైబిల్లో, మీరు లోబడనలోని ప్రజలు, నేను మీతో కూడా వస్తే మధ్యలో మిమ్మల్ని చంపేస్తానన్నాడు దేవుడు. నాతో ఎలా వ్యవహరించాలో మీకు ఇంకా రాలేదు. సహోదరు అర్థం చేసుకోండి. నిజంగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనం అంత పర్ఫెక్ట్గా ఉన్నందుకు దేవుడు మనతో నడుస్తున్నాడు. ఈరోజు ఏంటండి, ఎంత కృపను ఖర్చు చేస్తున్నాడో దేవుడు నా కోసం, నీ కోసం. స్తుతించాలి దీన్ని బట్టి కూడా. నువ్వు అనుకున్నంతగా ప్రభువా నేనేం లేను, మరి అయినా ఎలా నేను నడుస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, ఇలా నువ్వెలా నాతో నడుస్తున్నావు? ఎక్కడెక్కడ వెలుతు ఉందో అక్కడక్కడ నీ కృపను కలుపుతున్నావయ్యా, నీకు స్తోత్రం. ఎక్కడెక్కడ మైనస్ అవుతుందో అక్కడ నీ కృప, నీ కనికరం ఖర్చు పెడుతున్నావు నా కోసం. అందుకే నేను ఇంకా బ్రతికున్నాను, అందుకే ఇంకా నడుస్తూ ఉన్నాను. అలా చేస్తూ దేవుడే చేస్తున్నాడు. ఇలానే ఉండు, కృప ఇచ్చుకుంటూ పోతాను కాదు, భయభక్తులు కలిగి నేర్పిస్తున్నాడు దేవుడు మనకు. ఇది సరికాదు, ఇలా నీ ఉండాలని కృప అనుగ్రహిస్తూనే, కనికరాన్ని చూపిస్తూనే ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు, అవకాశాలు ఇస్తూ. ఎంత స్తుతించాలి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
ఆయన మనకు భయభక్తులు నేర్పించుచున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలని మనం వింటున్నాం. ఈ అంశం మీకు అర్థమై, ఈ సబ్జెక్టు మీకు అర్థమైతే లోపల ఉన్న అంశాలు మనము వాటిని కొద్దిగా మనం చెప్పుకున్నాం, వాటిని కొన్ని మీకు గుర్తున్న ఈ సబ్జెక్టు మీకు అర్థమవుతే మీరు దేవుణ్ణి స్తుతించగలరు, దీన్ని బట్టి స్తుతించగలరు. అంశాల లోపలికి వెళ్ళి అన్ని అంశాలను బట్టి మీరు స్తుతించకపోయినా ఈ మెయిన్ సబ్జెక్ట్ ఏంటన్నది మనకు అర్థం కావాలి. అందుకే ఇన్ని ఉదాహరణలు తీసుకొని మీకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కొన్ని విషయాలు త్వరగా నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి అంశంగా మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది తెలివికి మూలము. దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు నేర్పించుట ద్వారా మన జీవితాల్లో కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? దైవికమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం ఈరోజు. హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానము కాదు, లోక సంబంధమైన జ్ఞానము కాదు, దైవ సంబంధమైన జ్ఞానం ఈరోజు మనం నేర్చుకుని ఉన్నాం. చదువు వచ్చినా చదువు రాకపోయినా ఏమొచ్చు మనకు? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇది భూమి మీద దొరకదు మనకు. అది దీని గురించి యోబు గ్రంథంలో పెద్ద ఒక అధ్యాయం మొత్తం రాశాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. నువ్వు రతనాలను దగ్గరికి పోయి రతనాల దగ్గర తోడినా నీకు జ్ఞానం దొరకదు. ఆకాశ పక్షులను అడిగినా అది నా దగ్గర లేదంటదని పెద్ద లిస్టు పెట్టేశాడండి అక్కడ. అవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు చదువుకోవచ్చు. ఆ విషయాలు మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి యోబు గ్రంథం 28వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎన్నో విషయాలు అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. వివేచన దొరుకు స్థలం ఎక్కడ అంటాడు 12వ వచనంలో మనం చూసినట్లయితే. 20వ వచనంలో జ్ఞానం అలా అయితే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది అంటాడు 21వ వచనం. ఆకాశ పక్షులను అడిగితే కూడా మాకు తెలియవు అంటాయట అవి. అర్థమైందా? ఈ పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానం వస్తుంది? లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. దేవుణ్ణి గూర్చిన జ్ఞానం అనేది అది పైనుండి వచ్చే జ్ఞానం అని యాకోబు రాస్తాడు. అందుకే ఈ రక్త మాంసములు అవి చెప్పలేవు, బయలుపరచలేవు. దైవ జ్ఞానాన్ని గురించి ఈ రక్తము మాంసాలు కలిగి ఉన్న, ఈ దేహము కలిగి ఉన్న మనుషులు చెప్పలేరు. వారు దైవాత్మతో నింపబడితే తప్ప చెప్పలేరు. ఏ శరీరీకి కూడా అది దొరకదు. అందుకే ఇవన్నీ చెప్పాడు. అయితే ఇలాంటి దైవ జ్ఞానము మరి ఎలా దొరుకుతుంది అంటే 28వ అధ్యాయం 28వ వచనం 28 అక్కడ మీరు వస్తే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే, ఆ కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం అంటే ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. అదే జ్ఞానం అన్నాడు. ఇదే ప్రసంగి రాస్తూ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివిని సంపాదించుకోవడానికి మూలం, దానికి దారి. అది భయభక్తులు కలిగి ఉండటం అనేది ఏంటది? జ్ఞానాన్ని సంపాదించుకునే దారి అది అని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతున్నాం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్టయితే ఒక మంచి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి వ్రాయబడి ఉంది. ఆ వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఒక్కసారి. మరి ఎక్కువ సమయం ఒక్కొక్క దానికి 1-2 వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సమయం అయిపోతుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూస్తే 6వ వచనం, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి అంటే జనాలు మిమ్మల్ని చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు. మీ గురించి చెప్పుకుంటారు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు పెద్ద చదువులు చదువుకోలేదు కానీ, వీళ్ళు పెద్ద డాక్టరేట్లు డిగ్రీలు ఏమి లేవు కానీ వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీరు గొప్ప జ్ఞాన వివేచనములు గల జనులని మీ గురించి చెప్పుకుంటారు. అలాంటి జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నేర్పించబడుతుంది ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటుంది ఆయన గురించి. అలాంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయనకు.
ఈ వాక్యం చదివినప్పుడు. హల్లెలూయా. నరులు అంధకారమునకు చీకటికి అంతము కలుగజేయుదురు. యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. నరులు చీకటికి అంతము కలుగజేయుదురు. చదివాడు బైబిలు థామస్ అల్వా ఎడిసన్. దేవుడు ఆ కార్యం చేస్తాడని అది పని పెట్టుకున్నాడు. జరిగే పని ఎవరికన్నా వస్తుందా అసలు? దేవుని వాక్యం చదివి ఆ జ్ఞానం ఆయనకు వచ్చింది. దాని మీద ప్రయోగాలు ప్రారంభించాడు. కొన్ని వందల ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు. చివరికి ఆ ఫిలమెంట్ను కనిపెట్టాడు. ఎర్ర బుగ్గును చూసారా, లోపల ఫిలమెంట్ స్ప్రింగ్, అది కనిపెట్టాడు. ఇప్పుడు రకరకాలు వచ్చాయి అనుకోండి, డిజిటల్ అవి ఇవి చైనా లైట్స్ అవి వేరు. మొట్టమొదటిసారిగా అది కనిపెట్టాడు. దేవుని జ్ఞానము పొందాడు. మీ గురించి జనులు ఏమంటారో తెలుసా? ఎక్కడిది అసలు ఈ జ్ఞానం వీరికి? అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా? వృద్ధుల కంటే విశేష జ్ఞానం నాకు వస్తూ ఉన్నది, నా బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు కలుగుతున్నది. కారణం ఏంటి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం ఇది. ఇది మనుషుల దగ్గర బోధించబడదు, పాఠశాలలో బోధించబడదు. వారానికి 6 రోజులు స్కూళ్ళలో కాలేజీలో బోధిస్తున్నారు. లోకం వరకు ఉండే చదువు, దేవుని చదువు వారానికి ఒక్కరోజు, ఆదివారం. అందరు ఫుల్ వచ్చిన రోజు చెప్పాలంటే ఆదివారమే కదా మరి. దేవుని చదువు ఇంకొకటి. ఆ చదువు ద్వారా, రోజు నేర్చుకునే చదువు ద్వారా నువ్వు పొందేది మొత్తం ఇక్కడ విడిచిపెట్టిపోతావు. సహోదరి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాడు మనకు? జనులందరూ మీ గురించి చెప్పుకుంటారు. ఏమని? జ్ఞాన వివేచనము గల జనులు మీరని మీ గురించి చెప్పుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ప్రభువు మనకు నేర్పించడం ద్వారా పరలోక సంబంధమైన జ్ఞానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఒక మాట, స్ట్రాంగ్ మాట చెప్పాలంటే అసలు పరలోకం పోయే అటువంటి ఆ జ్ఞానం మనకు దొరికింది. ఇది చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం సంపాదించుకోకపోయినా నాకు ఏ జ్ఞానం కలిగింది తెలుసా? ఈ బైబిల్ చదివితే పరలోకానికి రూట్ దొరికింది, రూట్ మ్యాప్ దొరికింది నాకు. పరలోకానికి యేసు మాత్రమే మార్గమని ఈ భయభక్తుల్లోనే నేను నేర్చుకున్నాను. ఈ బైబిల్ ద్వారా నేను నేర్చుకున్నాను. ఈ భక్తిలోనే అది నేను నేర్చుకున్నాను. ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలండి. ప్రభు నీ అందరి భయభక్తులను నాకు నేర్పించి నిత్య జీవానికి ఎలా జీవిస్తే, ఎలా నడుస్తే, ఎలా మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే పరలోకం పోతామో ఆ జ్ఞానాన్ని నీవు నాకు నేర్పించావు. అందును బట్టి నీకు స్తోత్రం ప్రభు అని దేవుణ్ణి మనము స్తుతించవలసి ఉంది అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా దేవుని పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే సామెతల గ్రంథము మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఈ 3 వాక్యాలు మీరు చూస్తే దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండ నేర్పించుట ద్వారా మనలో చెడుతనమును అసహించుకునేది మనకు వచ్చింది అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగునుటయే చెడుతనమును అసహించుకునుటయే అంటాడు. మనము చెడుకు దూరముగా మనము వెళ్ళిపోయేటువంటి ఆ జ్ఞానాన్ని ఏంటండి దేవుని యందు భయభక్తులు మనకు నేర్పించాయి. ఆయన మనకు భయభక్తులు నేర్పించడం ద్వారా చెడు మన దృష్టికి ఏమైపోయింది? ఈరోజు అసహ్యముగా మారిపోయింది. దాన్ని మనం ఈరోజు ద్వేషిస్తున్నాము. చెడును మనం ఇష్టపడకుండా మారగలిగాం. దానికి దేవుడు చేసిన కార్యం ఏంటి? మనలో భయభక్తులను పుట్టించాడు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాడు. అది నేర్పించాడు ప్రభు మనకు. ఒకరోజు ఇశ్రాయేలులో ఒకరు తప్పు చేశారు. దేవుడు అన్నాడు, ఆ శాపగ్రస్తమైన వాడిని, ఆ శాపగ్రస్తమైన వాటిని మీ మధ్యలోని తొలగిస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అన్నాడు. ఆకాను తప్పు చేశాడు. ఆ వ్యక్తి తీసివేయబడ్డాడు. అతడు తీసుకొని వచ్చినవన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. వాటిని, వ్యక్తిని. దేవునికి ఇష్టము లేనిది మన మధ్యలో, మనలో ఉండకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు. ఇంకోసారి చాలా జాగ్రత్త. కాబట్టి మనం రెండోదిగా చూస్తున్నాము, చెడును తొలగించుకోగలిగాం ఆయన భయభక్తులు నేర్పించడాన్ని బట్టి. ఇశ్రాయేలు ఏ విధంగా వారి మధ్యలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకున్నారో ఆ విధంగా మనము తొలగించుకోగలిగాం. నినివే పట్టణస్థులో చెడు ఉంది, దుర్మార్గులు. అయితే దేవుడు యోనా ప్రవక్తను పంపించి దైవవాక్యాన్ని చెబితే వారిలో ఉన్న చెడును వారు తొలగించుకున్నారు. దేవుడు భయభక్తులు కలిగి ఉండా నేర్చుకున్నారా లేదా? నినివే పట్టణస్థులు నేర్చుకున్నారు, నేర్పించాడు. రాజు సైతం దిగి వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. ప్రభువా, నాలో ఉన్న చెడును తొలగించుకున్నట్లుగా, నీకు ఇష్టము లేనిది నా మధ్యలో, నా కుటుంబంలో, నా హృదయంలో ఉండకుండానట్లుగా, తొలగించుకున్నట్లుగా నాకు భయభక్తులను నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. మొదటిది
దైవికమైన జ్ఞానాన్ని నాకు నేర్పిస్తున్నందుకు, నీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దైవ జ్ఞానము గల వాడిగా నేను ఉండేటట్టుగా నన్ను మార్చినందుకు, చేసినందుకు నీకు స్తోత్రం. రెండవది, ఆ యొక్క చెడుతనము నుండి నన్ను విడిపించినందుకు, చెడును అసగించుకునే వ్యక్తిగా నన్ను మార్చినందుకు నీకు స్తోత్రం. ఇది నీవు నా యొక్క భయభక్తులు నేర్పించడం వలనే కలిగింది అని దేవుణ్ణి స్తుతించాలి అని రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటే భక్తి అన్నాడు. ఆయన చెప్పేదాకా ఈ ప్రపంచానికి తెలియదు. కొంతమందికి వాక్యం తెలియక సోషల్ సర్వీస్ అంటున్నారు. ఏం సర్వీస్ అది? దాని పేరు పెట్టారు, సోషల్ సర్వీస్. అది దేవుని యొక్క చిత్తము, వాక్యము, దేవుని ఉద్దేశము, దేవుని వ్యక్తిత్వం. అది ఏంటది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, ప్రతి నెల సహాయం చేయడానికి ప్రభు కొన్ని సంవత్సరాలుగా నాకును కృప చూపిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. అది భక్తి. దేవుని కోసం ఏదైనా ఈరోజు నేను చేశానా? ప్రతిరోజు ప్రశ్న చేసుకోవాలని ఈ మధ్యలో వస్తున్న నడిపింపు. దేవుని కోసం ఈరోజు ఏం చేశాను? నా కోసం ప్రార్థన చేసుకున్నాను, నా కోసం బైబిల్ చదువుకున్నాను, నా కోసమే అన్నీ చేసుకున్నాం. మరి దేవుని కోసం ఏం చేసావు? ప్రతిరోజు మన శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. విజ్ఞాపన చేస్తే దేవుని పరిచర్య చేసినట్టు, ప్రార్థన పరిచర్య. సువార్త చెప్తే దేవుని కోసం పనిచేసినట్టు, సత్క్రియలు చేస్తే దేవుని కోసం పనిచేసినట్టు, ఇతరులను పరామర్శించటం, ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శించటం. అదేంటి? భక్తి, దేవుని పరిచర్య అది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడం భక్తి నేర్పిస్తున్నాడు దేవుడు మనకు. తెలియదు, మనకు అది తెలియదు. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో దేవుడు నేర్పిస్తున్నాడు కనుకనే ఈరోజు మనం కొంచెమైనా చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగి, దేవుని ప్రేమను చెప్పాలంటే దేవుని ప్రేమను కలిగి ఉండ నేర్పిస్తున్నాడు. మూడవ అంశం, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించడం అంటే దేవుని ప్రేమను కలిగి ఉండ నేర్పిస్తున్నాడు. అది భయభక్తులు నేర్పించడం ద్వారా మనకు వచ్చింది. ఆ బైబిల్లో ఆ మాట రాయబడింది. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఏముందో తెలుసా? మీరు దేవుని ప్రేమ విషయంలో, ప్రేమ కలిగి మీరు ఉండాలనే విషయంలో దేవుని చేతనే నేర్చుకుంటారు అని రాసింది అక్కడ. ఎవరి చేత నేర్చుకున్నమాట? దేవుని చేతనే నేర్పబడితే. ఎవరో మీకు నేర్పించడం కాదు, దేవుని చేతనే మీరు నేర్పబడితే అని అక్కడ రాసింది. మీరు కావాలంటే చూడొచ్చు. అది మూడవదిగా దేవుని వాక్యంలోంచి మనం చూస్తున్నాం. అనేకమైన విషయాలు, అనేకమైన వాక్యాలు చూపించే అంత ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు, అయిపోయింది సమయం ఆల్రెడీ. కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నాలుగవదిగా మనం చూసినట్లయితే సామెతలు, జస్ట్ వాక్యాలు చదివి జ్ఞాపకం చేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని రాసింది బైబిల్లో. జీవ సాధనం అంటే జీవించటము కొరకైన సాధనం అన్నమాట. అది ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? జీవించుట కొరకైన దాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నిత్యము జీవించే దాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనేది నాలుగవదిగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి మనం చూస్తున్నాము. చివరిగా ఒకటే మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 128వ కీర్తన 1వ వచనం. అన్ని కలిపి ఒక్క మాటలో చెప్పొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఈలాగు ఆశీర్వదించబడునని మనకు 128వ కీర్తనలో మనం చివరికి వచనాలు వస్తున్నట్టయితే కనబడుతుంది. అంటే సమస్త దీవెనలకు కారణమైన దాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది 5వ విషయం, ముగిస్తున్నాను. హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? భయభక్తులు నేర్పిస్తున్నాడు అనేది ఒక్క మాట కనబడుతుంది. వివరాల్లోకి వెళితే భయభక్తులు అంటే ఏంటో ఇన్ని విషయాలు ఉన్నాయి. సమస్త ఆశీర్వాదాలను సంపాదించుకునే ఆ గుణాన్ని, ఆ మర్యాదను, ఆ చట్టాన్ని, ఆ మార్గాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సమస్తమైన ఆశీర్వాదాలు అంటే ఇక పర భూమి మీదను నిత్యత్వములోను నువ్వు సమస్త దీవెనలు పొందగలిగిన దానిని దేవుడు నీకు ప్రతిదినము నేర్పిస్తున్నాడు, లేదా ప్రతి వారము నేర్పిస్తాడు. నువ్వు బైబిల్ చదివినప్పుడల్లా, వాక్యం వింటున్నప్పుడల్లా. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు కలిగి మనకు నేర్పించుచున్న దాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించాలి. ఈ భక్తి కారణము నీవు, ఈ జ్ఞానానికి కారణము నీవు. ఈరోజు నేను భయము కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను. ఈరోజు నీ మాటకు నేను లోబడుతూ ఉన్నాను. ఈరోజు నేను సాటి వ్యక్తిని కొంతైనా నేను ప్రేమించగలుగుతున్నాను అంటే ప్రభువా, అది కేవలము
నీ కృప అని దేవుని మనం స్తుతించి ఆరాధించాలని దేవుని వాక్యం ద్వారా వింటున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక.